సో ఇటీవల మనం తరచూ ఒక పదం వింటున్నాం, ఎల్నినో అనేటువంటి పదం. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సో అసలు పసిఫిక్ మహాసముద్రంలో విపరీతంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం భారతదేశంపై తీవ్రంగా ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి కారణంగా తేమ తగ్గిపోవడం వల్ల వర్షాలు అనేవి తగ్గిపోతాయి, వర్షాభావం పెరిగిపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం. సో దీంతో వర్షాలు తగ్గిపోతే పంటలపైన ఎఫెక్ట్ పడుతుంది, అలాగే పంట దిగుబడిపై కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లా వరకు తీసుకుంటే మొత్తం 10 లక్షల ఎకరాల వరకు కూడా సాగు అనేది జరుగుతుంది మొదటి పంటకు. అలాగే రెండో పంటకు వస్తే 4.5 లక్షల విస్తీర్ణంలో వరి సాగు అనేది సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ వరి సాగుపై ఎల్నినో ఎఫెక్ట్ అనేది తీవ్రంగా కనబడుతోంది. సో కండలేరు, సోమశిల జలాశయాల పరిధిలో ఉన్నటువంటి సాగుకు ప్రస్తుతానికి నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ పంటకైతే ఎలాంటి డోకా లేదు. సో ముందుగా పంటలు వేశారు కాబట్టి అవసరమైనటువంటి రైతాంగానికి మొత్తం కూడా అవసరమైనటువంటి నీరును అందిస్తామని ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించారు. సో దీనిపై ఒక ప్రత్యేక సమావేశం కూడా జరిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో సో రైతులకు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది అధికారులకు ఇచ్చినటువంటి సూచన. సో ఇప్పుడు ఈ కండలేరు, సోమశిల జలాశయాల పరిధిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఉన్నటువంటి ఆ నీటిని సో రైతులకు అందరికీ కూడా ఇస్తారు. సో ఎలాగోలా ఈ పంట అనేది చేతికి వస్తుంది. కానీ చెరువుల కింద ఆధారపడి, అలాగే గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకే ఇప్పుడు ఆందోళన అనేది పెరుగుతోంది. సో పంట పూర్తిగా పండుతుందా లేదా, పంట చేతికి వస్తుందా లేదా అన్నటువంటి ఆందోళన అయితే మాత్రం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులకైతే ఎదురవుతోంది. గతంలో చూస్తే రెండో పంటకు వర్షాలు సాధారణ వర్షపాతం నమోదైనా కూడా పూర్తిగా కూడా పంట పండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరొక విషయం, సో గతంలో రెండో పంట అంతంత మాత్రం పండుతుంది. సో వర్షాలు బాగా ఉంటే ఆ దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. రేటు అంటే ఈ వరికి వచ్చేటువంటి ధర అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది వరికి. సో రైతులు మొత్తం కూడా ఈసారి పంట చేతికి వస్తే పంట పండినట్టేనటువంటి ఆలోచనలో ఉంటే, ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా కూడా పంట చేతికి రాకపోతే సో వచ్చేటువంటి ఆదాయం పక్కన పెడితే పెట్టినటువంటి అసలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా లేదనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితిని మనం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. దాదాపు 2 లక్షల ఎకరాలపై ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో గతంలో రెండవ పంటకు చేతికొచ్చేటువంటి సమయంలో పుట్టి వరి ధాన్యం ధర 12 నుంచి 14,000 ఉంటుంది. కానీ ఈసారి 20,000 వరకు కూడా ఉంది. ఇది మరొక అంటే పంట చేతికి వచ్చేటువంటి సమయానికి మరొక 10,000 కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో గత సీజన్లో తొలి పంట దిగుబడిగా వచ్చినటువంటి ఆ వరి ధాన్యానికి ఎవరైతే స్టాక్ చేసుకుంటారో సో రైతులందరూ కూడా నిల్వ చేసేటువంటి అవకాశం ఉండదు. నిల్వ చేసినటువంటి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి కాసులు కురిపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. పుట్టి ధర 30,000 కూడా దాటింది, అంతకంటే ఎక్కువ కూడా మార్కెట్లో పలుకుతుంది. కానీ ఈసారి రైతులందరూ కూడా గత ఏడాది వచ్చినటువంటి ఆ ధరలు కావచ్చు, వ్యాపారులకు మిగిలినటువంటి ఆదాయం కావచ్చు, సో ఈసారి కనుక రెండవ పంట దిగుబడి కనుక చేతికి వస్తే ఈ పెరిగినటువంటి ధరల కారణంగా గతంలో నష్టపోయినటువంటి కొంత పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరి ఎల్నినో ఎఫెక్ట్ నుంచి రైతులు ఏ విధంగా బయటపడాలి? సో ఈ రెండో పంట పూర్తి అవ్వడం ఒక ఆందోళన అయితే, మళ్ళీ తొలి పంట అంటే సాధారణ సీజన్కు పంట సాగించాలంటే మాత్రం నీరు పుష్కలంగా జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు ఎక్కడా లేదు. వర్షాలు పడితే మాత్రమే తిరిగి పంట పండేటువంటి అవకాశం ఉంటుంది. సో సముద్రంలో అప్పుడప్పుడు వచ్చేటువంటి ఈ వాతావరణంలో మార్పుల కారణంగా సో ఈ వాయుగుండం ఈ ప్రభావంతో వర్షాలు పడితే చెరువులు మాత్రం నిండేటువంటి అవకాశం ఉంది. సీజనల్గా వచ్చేటువంటి వర్షాలు గతం కంటే సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైతే కనుక రైతులకు కష్టాలు తప్పవన్నటువంటి పరిస్థితి మాత్రం నెల్లూరు జిల్లాలో ఎదురవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం.